నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ఈరోజు మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఢిల్లీలో జరిగిన విద్యార్థుల మీద దౌర్జన్యానికి అణిచివేతానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అలాంటి ఒక దారుణమైన సంఘటనకి ఈరోజు ఇందిరా పార్కు దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల చాలామంది నీట్ విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు విద్యార్థుల విషయంలో ఇలా ఇంత అన్యాయం జరిగింది, దౌర్జన్యం జరిగింది. ఇప్పుడు దీనిపై ఏం చెప్తారు? దీనిపై ఏం చెప్తారంటే, మనం హిస్టరీలో చూసిందే, ఫస్ట్ ఏమన్నా మాట్లాడినా స్టూడెంట్స్ ఫస్ట్ ఉంటారు. అండ్ గవర్నమెంట్ అయినా ఎవరైనా పవర్లో ఉన్న వాళ్ళది ఒకటే ఉంటుంది, స్టూడెంట్స్ మీద దౌర్జన్యం చేయడం. బట్ స్టూడెంట్స్ హ్యావ్ ఆల్వేస్ ప్రివైల్. స్టూడెంట్స్ ఎప్పుడూ కొట్లాడి వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు పేపర్ లీక్ వల్ల విద్యార్థులపై, స్టూడెంట్స్ మీద ఎలాంటి ప్రభావం పడింది, ఎలాంటి ఎఫెక్ట్ పడింది? నీట్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు 1 year 2 years 3 years వాళ్ళ బతుకులు పెట్టేస్తారు. అది ఎగ్జామ్ రాసి రిజల్ట్ వస్తుంది, మంచిగా రాసినామన్న తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ పెడతామన్నప్పుడు వాళ్ళ మెంటల్ హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేయాల్సింది. మెంటల్ హెల్త్ సెకండ్ ఆఫ్ ఆల్. అందరికీ ప్రివిలేజెస్ ఉండవు. ఇంకో 1 year కూర్చొని రాద్దాం, ఇంకా 2 months కూర్చొని రాద్దాం, ఈసారి రాకపోతే నెక్స్ట్ ఇయర్ రాద్దాం, అట్లాంటి ఆప్షన్స్ అందరికీ ఉండవు. కాబట్టి మొత్తం కన్సిడర్ చేయాలి, అందరినీ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు విద్యార్థులకు న్యాయం జరగాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగొద్దు అంటే ఎలాంటి యాక్షన్ ఉండాలంటారు? ఎలాంటి యాక్షన్ అంటే, గవర్నమెంట్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి వెన్ సంబడీ ఈజ్ ఆస్కింగ్, వెన్ స్టూడెంట్స్ ఎస్పెషలీ ఆర్ ఆస్కింగ్ ఫర్ దర్ రైట్స్, గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ విత్ ద డైలాగ్. గవర్నమెంట్ మేము పట్టించుకోము అంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ షుడ్ బి వెరీ ప్రొయాక్టివ్ అండ్ టేకింగ్ అకౌంటబిలిటీ. గవర్నమెంట్ అడిగి నిరసన తెలిపి హంగర్ స్ట్రైక్ చేసేంత వరకు ఎందుకు వస్తుంది అసలు మాట? దానికన్నా ముందు ఎందుకు గవర్నమెంట్ ముందుకు వచ్చి వి విల్ టేక్ అకౌంటబిలిటీ ఫర్ దిస్, దీన్ని చేంజ్ చేస్తాం, దీంట్లో మార్పు తెస్తామని ఎందుకు రావట్లేదు ముందరికి? సిస్టర్, ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్స్ని ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ మీద దాడి చేయడం అనేది జరిగింది. ఓకే, అక్కడ వాళ్ళ మీద దాడి చేయడం అనేది జరిగింది. అంటే ఇది కరెక్ట్ అంటారు? అసలు స్టూడెంట్స్ మీద, వాళ్ళ టెర్రరిస్టులు కాదు కదా, ఇంత దౌర్జన్యం జరిగిందంటే అసలు ఏమనుకోవచ్చు దీని మీద? ఇది గవర్నమెంట్ భయపడిందనే చెప్పుకోవాలి. మేమందరం అక్కడ వెరీ పీస్ఫుల్లీ ప్రొటెస్ట్ చేయడానికి ఉండే. మేము అక్కడ వెళ్ళి రాళ్ళు పట్టుకు వెళ్ళడము, వాళ్ళని కొట్టడము ఇలాంటివి ఎవ్వరూ ఏం చేయలేదు. ప్రతిసారి మేము జై భీమ్ అనడం కానీ, వందే మాత్రం అంటున్నా కొద్ది కానీ, ఇవన్నీ గవర్నమెంట్కి ఎందుకు అంత థ్రెటనింగో, జై భీమ్ అంటే గవర్నమెంట్కి ఎందుకు భయం వేస్తుందో, వందే మాత్రం అంటే గవర్నమెంట్కి ఎందుకు భయం వేస్తుందో మాకు తెలియదు. కానీ ప్రతిసారి మేము ముందరికి వెళ్తున్నా కొద్ది ఏం క్వశ్చన్ అడిగినా కానీ మమ్మల్ని మాత్రం స్టూడెంట్స్ అని, పిల్లలు అక్కడ 6 year old నుండి 50 year old వరకు ఉంటే ప్రతి ఒక్కరిని కొట్టినారు. స్టూడెంట్స్ అనే కాదు, ప్రతి ఒక్కరిని అక్కడ లాఠీ చార్జ్ చేశారు, ప్రతి ఒక్కరి మీద టియర్ గ్యాస్ వేశారు అక్కడ. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయింది కదా, అంటే ఇప్పుడు విద్యార్థులకు గవర్నమెంట్ మీద ఎలాంటి ఒపీనియన్ రావచ్చు, అలాగే అసలు మళ్ళీ ఎగ్జామ్ రాసేంత ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయా? ప్రతి ఒక్కళ్ళు ఇట్లా అవుతుందని వాళ్ళ డ్రీమ్స్ని అయితే గివప్ చేయలేరు. సో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా రాస్తారు ఎట్లన్నా. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ద గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. సో మేమందరం 2029 వరకు ఇది గుర్తుపెట్టుకుంటాము. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద కంట్రీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూత్. సో డెఫినెట్లీ గవర్నమెంట్ షుడ్ బి అఫ్రేడ్ ఆఫ్ అస్. ద గవర్నమెంట్ షుడ్ బి వెరీ అవేర్ ఆఫ్ వాట్ ద స్టూడెంట్స్ కెన్ డూ ఫర్ దెమ్. అన్న వాళ్ళు అసలు అక్కడ స్టూడెంట్సే కాదు అని అంటున్నారు, మరి ఏం చెప్తారు దీని మీద? స్టూడెంట్స్ కాకపోతే ఎవరంటే వాళ్ళందరూ ఎవరు? అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తుంటే బీజేపీ గూండాలు ఇవాళ స్టూడెంట్స్ రూపంలో వచ్చి దాడి చేసి పోలీసులను రెచ్చగొట్టి ఇవాళ విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేశారా? ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద సంపద ఏంది యువత. అట్లాంటి యువత పైన నువ్వు యువతతో పెట్టుకుంటున్నావు ఏదో పొట్టయితే నరేంద్ర మోడీ. ఇవాళ ఏమనుకుంటున్నాడు అసలు నరేంద్ర మోడీ? మేము ఏమంటున్నాము, విద్యార్థులము నీట్ పేపర్ ప్రతిసారి లీక్ అవుతుంది కాబట్టి రాజీనామా చేయమని అడుగుతున్నాం. మేము రాజీనామా చేయాల్సింది పోయి నువ్వు విద్యార్థుల పైన లాఠీ లేపుతావా? తొక్కినమనుకో పాతాళంలో పోతా బిడ్డ నువ్వు. ఒకవేళ రాజీనామా చేయకుండా విద్యార్థులకు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని వాళ్ళు ఏమైనా హామీలు ఇస్తే, న్యాయమైన చర్యలు తీసుకుంటామని చెప్తే అది ఓకేనా? మరి భారతదేశ యువత తప్ప మరి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. మొదటి డిమాండ్, ఫస్ట్ యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్జీని ఫస్ట్ రిజైన్ చేయాలి, బర్తరఫ్ చేయాలి ఇమీడియట్గా. సెకండ్ డిమాండ్ ఏంది, ఎవరైతే పేపర్ లీకేజ్ చేసినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా, తర్వాత స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. 3
ట్రాన్స్పరెంట్గా ఇంకొకసారి ఎగ్జామ్స్ జరగాల, ఫర్దర్గా ఫ్యూచర్గా ఎలాంటి ఇబ్బంది కూడా జరగవద్దు, కరప్షన్ ఫ్రీ ఎగ్జామ్స్ జరగాల. 4th, ఎవరైతే సూసైడ్ చేసుకురో పిల్లలు వాళ్ళందరూ కూడా నువ్వు కాంపన్సేషన్ ఇవ్వాలా. 4, ఎవరైతే ప్రొటెస్ట్ చేసారో వాళ్ళపైన అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెడతారు, వాళ్ళపైన విత్డ్రా చేసుకోవాలా. అట్లా చేసుకుంటే అవన్నీ డిమాండ్ చేస్తే అప్పుడు మా ఉద్యమం అవుతుంది. అయినప్పటికీ కూడా వేరే సమస్యలపైన తిరిగి పోరాడుతూనే ఉంటాం మేము. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర అక్కడ గర్ల్స్ అయినా కానీ బాయ్స్ అయినా కానీ వాళ్ళ మీద ఒక రకమైన దౌర్జన్యం జరిగింది, దాడి జరిగింది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసిన దాడికి వాళ్ళకి నెక్స్ట్ ఆలోచనలు ఏ విధంగా రావచ్చు అంటే నమ్మకం కలుగుతుంది అసలు? మేము అదే చెప్తున్నాం కదండి, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అక్కడ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండే నమ్మే పరిస్థితి లేదు యువత. ఎందుకు అని అంటే ఇక్కడ కమింగ్ అంటే స్టేట్ గురించి మాట్లాడితే అక్కడ రాహుల్ గాంధీ ఏమో యాక్టింగ్ చేస్తాడు, ఇట్లా స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తామని. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, బీజేపీకి సపోర్ట్ చేసుకుంటా ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో ఎవరైతే నిరసన చేస్తారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నాడు. అంటే అక్కడనేమో యాక్టింగ్ రాహుల్ గాంధీ, ఇక్కడనేమో బీజేపీ. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కలిపి సర్కార్ నడుపుతారు రాష్ట్రంలో. ఏం చేద్దాం అనుకున్నారు రేవంత్ చెప్తున్నాం కదా, అందుకే ఒకటే ఫిక్స్ అయినాం, భారతదేశం మొత్తం యువత మొత్తం ఒకటే ఫిక్స్ అయినాం, రానున్న ఎలక్షన్ ఏమైనా సరే ఈ బీజేపీ ప్రభుత్వంని కాంగ్రెస్ ప్రభుత్వంని తరిమి కొట్టి రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఏదైతే ప్రజల పరిపాలన నడుస్తుందో ఆ పార్టీలో మేము ఎన్నుకోవడం సిద్ధమైనాం. సిస్టర్ మీ నీట్ బాధితులా? లేదు, నేను అసలు నాకు ఫ్రెండ్స్లో ఎవరు అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు నీట్ రాసిన వాళ్ళు లేరు. ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ ఫ్రమ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై ఇంత దౌర్జన్యం జరిగింది, దీనిపై ఏం చెప్తారు? విద్యార్థులకు ఇలాంటి సిచ్యువేషన్ అయ్యాక వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ వచ్చి ఉంటుంది? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు స్టూడెంట్స్ పైన ఇలాంటి దౌర్జన్యం జరిగింది అంటే మనం రెండు తరపున ఆలోచించి ఉండాలి. ఇక్కడ పోలీసులు అటాక్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది, ఎవరైనా ఇటు నుంచి అటు సైడ్ ఏమైనా చేశారా? పీపుల్ ఇలాంటి సిచ్యువేషన్లో మనకి 10 మంది ఉంటేనే ఒక ఎక్స్ట్రా మంది వచ్చి గొడవ ఎస్కలేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక వేల మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎంతమంది అక్కడ ఉద్దేశం లేకుండా అంటే నీట్ కాజ్ కోసం కాకుండా కేవలం దీన్ని ఒక పొలిటికల్ వెండెటా చేయడానికి ఎంతమంది వచ్చారో మనకి తెలియదు. వాళ్ళు చేసిన పని ఇది ఎవరు చేసిన పని తెలియదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయింది ఎవరు? మన స్టూడెంట్స్ సఫర్ అయ్యారు. మన ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు సఫర్ అయ్యారు. ఎవరైతే స్టార్ట్ చేశారో, ఎవరైతే స్టూడెంట్స్ని యూజ్ చేసుకున్నారో, ఎవరైతే ఇక్కడ వచ్చి అపద్ధతిగా మాట్లాడారో, అసలు పద్ధతి లేకుండా ఏదేదో మాట్లాడాల్సిన విషయం మీద కాకుండా వేరే విషయాల మీద మాట్లాడారో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకేం జరగలేదు. కానీ అక్కడ ఉండి కాజ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు సఫర్ అయ్యారు. సో ఇక్కడ మనం స్టూడెంట్స్ ఆలోచించాలి, మనం ఎవరు వాడుకుంటున్నారు, లేకపోతే ఈ కాజ్ ఇంకా ఉందా అని ఆలోచించాలి. ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తుంటే కాజ్ ఇంకా కనిపించట్లేదు. బికాస్ పీపుల్ ఆర్ కమింగ్ స్టేజ్ మీద ఏదేదో మాట్లాడుతున్నారు. నీట్ గురించి 1%, పొలిటికల్ వెండెంటా 99%. సో ఇట్ ఈస్ హై టైమ్ పీపుల్ స్టిక్ టు ద కాజ్ అండ్ continue this in a peaceful way and identify difference between ఎవరు మనకి సపోర్ట్ చేసేవాళ్ళు నిజంగా ఎవరు జస్ట్ పుల్ల పెట్టడానికి వస్తున్నారు అని ఆలోచించాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సపోర్టింగ్ వచ్చారు, మరి వాళ్ళ మద్దతుని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలు వాళ్ళకి అర్హత ఉందా? ఇక్కడ వాళ్ళు వచ్చారు అంటే నీకు నిజంగా బాధ్యతతోని వచ్చావా, లేకపోతే జస్ట్ అగెన్స్ట్ మోడీజీ అండ్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా వచ్చావా? అది నువ్వు క్లియర్ చెయ్యి. నువ్వు ఏదో స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇంత లెవెల్లో జరుగుతుంది కదా, దీన్నే ఛాన్స్లో పెట్టుకొని నేను మాట్లాడదా అనుకుంటే ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ స్టూడెంట్స్ ఏం పిచ్చి వాళ్ళు కాదు ఏది అని యాక్సెప్ట్ చేయడానికి. ఈవెన్ దో స్టూడెంట్స్ టుడే ఆర్ ప్రొటెస్టింగ్, దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్కి ఫేవర్లో చేయట్లేదు. వీఆర్ జస్ట్ క్వశ్చనింగ్ ఇట్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇట్. మనం క్వశ్చన్ చేసి ఒక సొల్యూషన్ కావాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా హోప్ ఉంది స్టూడెంట్స్కి, ఏదో మంచి జరుగుతుంది అనే హోప్, మాకు ఆన్సర్ కావాలి అనే హోప్తోని క్వశ్చన్స్ అడుగుతున్నారే తప్ప కంప్లీట్గా నీకు నాకు సంబంధం లేదని గవర్నమెంట్తోని మేమేమి ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్తోని స్టూడెంట్స్ సంబంధం తెచ్చుకోలేదు. కాబట్టి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చి నేను మీకు సపోర్ట్ చేస్తున్నా అంటే కుదరదు. వాళ్ళకి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ బాధితుల మీరు? ఎస్, మే 3rd నేను కూడా నీట్ ఎగ్జామ్ రాశాను. రాసిన తర్వాత అంతా అయిపోయింది, వెకేషన్కి వెళ్ళిపోదామని వైజాగ్కి వెళ్ళిపోయా. దెన్ ఐ గాట్ ది న్యూస్ దట్ ది పేపర్ గాట్ లీక్డ్. I was expecting better things from the government, but this wasn't the one thing. And yeah, అప్పుడు చెప్పిన తర్వాత it broke my heart. మాకు కూడా ఏం సరదా కాదు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడానికి. But at moments like this, silence is mistaken for surrender and we are not surrendering whatsoever. History has proved us that every right we value today was somehow won from correct politicians. And a peaceful protest is not a threat to democracy, but it is a gift given to us.
జంతర్ మంతర్ దగ్గర మీ నీట్ పరీక్ష స్టూడెంట్స్ అందరూ అక్కడ ఫైట్కి వెళ్ళారా లేదంటే ప్రశ్నించడానికి వెళ్ళారా? అంటే మీ మీద ఫైట్ జరిగింది కదా, దౌర్జన్యం జరిగింది, కొట్టారు. యూ గాట్ రియలైజ్ ఒక పీస్ఫుల్ మార్చ్ ఉండే పార్లమెంట్కి, రాయిల్లో వెళ్ళలేదు, చేతిలో పువ్వులు పట్టుకొని వెళ్ళారు. అండ్ దీస్ గవర్నమెంట్ పీపుల్ రిప్లైడ్ విత్ లాఠీస్, expired tear gases and stone filled trucks. I expect greater things from this government and this wasn't the one. Okay, peaceful protest. I agree, overcrowding ayindi. Kakapothe this isn't the way a government should respect students. Okay, it was peaceful, man. Okay, straight narrative unde that Dharmendra Prasad should resign. And the reason we are asking for his resignation is because government ki bayam ledu. First of all, భయం లేదు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. A true measure of democracy is not measured how comfortable these people in power feel like, but it is measured how these people answer our questions. And 20th July అయ్యింది, that wasn't the answer we were looking for. 20 days ధర్నా అయ్యింది, 20 days ఎవరు వినలేదు. చౌక దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్నారు పార్లమెంట్కి వెళ్ళి, అప్పుడు ఇది అయ్యింది. అంటే లాఠీ చార్జ్ చేశారండి. ప్రెగ్నెంట్ అమ్మాయిల మీద చేసేది, చిన్నపిల్లల మీద చేసేది, అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టేది, ఇదా మీరు చేసేది? కొడితే అలాంటి వాళ్ళకి కొట్టండి, సరే, వాళ్ళు నాకు కొట్టేది బుద్ధి లేదా? దే సేయింగ్ దట్ పోలీస్ వర్ జస్ట్ డూయింగ్ దట్ జాబ్, బట్ వీ గాట్ టు రియలైజ్ ఇట్ వాజ్ ఎ కాన్షియస్ డెసిషన్. వాళ్ళు కావాలని కొట్టారు, వాళ్ళకి తెలుసు. కావాలని కొట్టకపోతే లాఠీల్లోని నెయిల్స్ ఎలాగొస్తాయండి? ఒక మాట, యాక్చువల్గా మీ మీద లాఠీ చార్జ్ చేయడానికి కారణము మీరు పార్లమెంట్ మీద, అక్కడ ఉన్న వెహికల్స్ మీద, గవర్నమెంట్ ఆస్తుల మీద ఇలా ఏమంటారు ఫైట్ చేయడానికి వెళ్తున్నప్పుడే వాళ్ళు అలా ఆ సిచ్యువేషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందంట. మరి ఇది నిజమేనా? అంటే సరే ఒప్పుకుందాం, దానివల్ల అయ్యిందని ఒప్పుకుందాం. కాకపోతే ద వే ది గవర్నమెంట్ రియాక్టెడ్ టు అస్ వాజంట్ ది వే. ఇట్ గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ షోర్లీ, ఎందుకంటే చిన్న క్రౌడ్ కాదు ఇది. ఇక్కడ దిస్ ఈస్ ఎ రిలేటివ్లీ స్మాల్ క్రౌడ్ కంపేర్ టు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ జంతర్ మంతర్. అండ్ అంటే సరే, దేవర్ ట్రైంగ్ టు కంట్రోల్, లాఠీతో చార్జ్ చేయాలనుకున్నారు. కాకపోతే లాఠీలకి మేకులు కదా గుచ్చకూడదు కదండి. లాఠీలకి మేకులు ఆ గుచ్చేది, మీరు ఆలోచించండి, గుచ్చి కొడతారా? 40 మంది నెత్తులు పగలు కొట్టేసి, అది డేటా మనది. డేటా వచ్చింది, ఇంకెంతమందిది ఏమైందో కూడా తెలియదు మనకి. గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తున్నావు తమ్ముడు ఇప్పుడు స్టూడెంట్ పరంగా? First of all, resignation of Dharmendra Prasad, 1 crore compensation to everyone who got a loss of their child. Suicide చేసుకున్న వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి 1 crore compensation. And most important thing, accountability and acknowledgement.